నమస్తే కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. మాధురి గారు ఉమ్, ఈ తీవ్ర మనస్తాపానికి లోనై ఉమ్, యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఉమ్, కానీ ఆగున్న కారుని మాధురి గారు గుద్దటం వలన ఇప్పుడు అక్కడ కొంతమందికి చాలా సీరియస్ కేసు ఉన్నాయి కొన్ని. అంటే వాళ్ళకి ఎమర్జెన్సీలో ఉన్నారు వాళ్ళు. మరి అక్కడ ఏదైనా జరిగితే ఆ ప్రాణాలకి దిక్కెవరు? ఇవే కారణం. ఏమే కారణం అవుతుంది కదా. ఇవే కారణం. సో ఇది ఒక పక్కన ఆత్మహత్య అంటున్నారు. మరి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వెళ్ళిపోయి ఆ కారుని ఆగున్న కారుని గుద్దరుగా ఏం జరిగి ఉంటుందండి? అంటే ఈమె ఏ మాటగా ఆ మాట ఒక మనస్తాపంలో ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ప్రతిదీ డామిట్ కాదు అడ్డం తిరిగిందిలాగా అవుతుంది. ఎందుకంటే ఇతను నన్ను వదిలిపోడు, నాకు ఫిలాసఫరు, గైడు, గాడ్ ఫాదరు ఇవన్నీ చెప్తుంది కదా. ఆయన వల్లే ఇవాళ నేను బతికున్నాను, నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు, నేను అసలు చచ్చిపోదాం అనుకుంటే ఆయన నాకు బతుకు మీద ఆశ కల్పించారు, అవన్నీ ఆవిడ చెప్తుంది. అలాంటప్పుడు ఆయన భార్యతో ఆయనకి ఇబ్బందులు ఉండి ఆయన బయటకు వచ్చేస్తే నేను ఆయనతో ఉంటే తప్పేంటి, స్నేహంగా ఉంటే తప్పేంటి అని ఆవిడ అడుగుతుంది. పైగా ఇద్దరు కలిసి ఉంటే తప్పు లేదు, పైగా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకుంటున్నారు కదా ప్రతి వాళ్ళు. ఇలా మాట్లాడే క్రమంలో ఇప్పుడు ఆ జడ్జిమెంట్లో ఏముందండి? అసలు ఆ జడ్జిమెంట్లో ఏముందంటే వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని ఉందండి ఆ జడ్జిమెంట్లో. ఆ జడ్జిమెంట్లో ఒకప్పుడు మనకి అడల్టరీ అని ఒక సెక్షన్ ఉండేది. ఇది ఎప్పుడు పెట్టిందంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన, ఇప్పుడు మనకున్న చట్టాలు కూడా చాలా వరకు బ్రిటిష్ వాళ్ళు పెట్టినవి కంటిన్యూ చేసుకుంటున్నాం. దానిలో ఏముంది అంటే ఆ రోజుల్లో పురుషులకి బహుభార్యతత్వం ఉండేది. 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి సమాధానం చెప్పక్కర్లా. మొదటి భార్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా రెండో పెళ్లి చేసుకోవచ్చు, రెండో భార్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా మూడో పెళ్లి చేసుకోవచ్చు, ఇట్లా ఉండేది. ఈ పరిస్థితుల్లో స్త్రీ మట్టుకు కరెక్ట్గా ఉండాలి, ఇంకో పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు అనే ఒక రూల్ ఉండేది. ఈ పరిస్థితుల్లో స్త్రీ పరిస్థితి చాలా నిస్సహాయంగా ఉండేది. ఆమెకు సంబంధించిన నిర్ణయాలు ఆమె తీసుకోగలిగిన పరిస్థితిలో ఆవిడ ఉండేది కాదు. ఎందుకంటే ఆవిడకి చదువు లేదు, ఆవిడకి ఉద్యోగం లేదు, ఆవిడకి ఆస్తి హక్కు లేదు. ఇలాంటి సమాజంలో ఆవిడకి ఎక్కడా బయటికి స్వతంత్రంగా వచ్చే పరిస్థితి లేనప్పుడు ఆ స్త్రీకి తన జీవితానికి సంబంధించిన తెలివితేటలు ఆవిడకు ఉండవు అనే ఉద్దేశంతో అప్పుడు ఈ వివాహేతర సంబంధాలకు సంబంధించి ఒక చట్టం ఉంది. అదేంటంటే సింపుల్గా ఒక భర్త ఎన్ని రిలేషన్స్ అయినా కలిగి ఉండొచ్చు, కానీ ఒక భార్యకి వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషుడు ఎవరైనా సరే ఈ సదరు మహిళ భర్త యొక్క అనుమతి తీసుకోవాలి. అర్థమైందండి మీకు? ఇప్పుడు ఒక పురుషుడు ఒక పెళ్ళైన స్త్రీతో సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు అనుకోండి, పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ స్త్రీ సమ్మతి కాదు కావాల్సింది అతనికి, ఆ స్త్రీ తాలూకు భర్త యొక్క సమ్మతి కావాలి. ఒకవేళ ఇలా పర్మిషన్ తీసుకోకుండా రిలేషన్ పెట్టుకుంటే ఆ భర్త కోర్టుకు వెళ్ళి ఆ పురుషుడి మీద కేసు పెట్టొచ్చు, భార్య మీద కాదు, ఆ పురుషుడి మీద కేసు పెట్టొచ్చు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ సంబంధం పెట్టుకున్న పురుషుడు భార్య ఉంటుంది కదా, అతనికి కూడా ఆమె అడగకూడదు మళ్ళీ, నువ్వేంటి ఆ మహిళతో సంబంధం పెట్టుకున్నావు, ఎలా పెట్టుకుంటావు నేను ఉండగా అని ఆ మహిళ అడగటానికి వీల్లేదు. ఈ మహిళ తాలూకు భర్త మాత్రమే అడిగే హక్కు ఉంది. ఇది ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోయినాయి, అది అలా కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉన్న సందర్భంలో ఈ మధ్య కాలంలో ఒక 7-8 సంవత్సరాల క్రితం ఏం ఆలోచించిందంటే సుప్రీంకోర్టు, ఇట్లాంటి దానికి సంబంధించిన ఏదో కేసు వచ్చినప్పుడు కాలం మారిపోయింది, స్త్రీలు కూడా సర్వస్వతంత్రులు అయిపోయారు, ఆమె ఇష్టమైన జీవితం గడపాలి అని అనుకుంటే పెళ్లి బంధంలో ఉన్నప్పటికీ కూడా భర్త అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటి, ఆమె ఎవరితో అయినా సంబంధాలు కొనసాగించవచ్చు, భర్త ఎలాగూ అతనికి ఎప్పుడు లైసెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన లైసెన్స్ స్త్రీలకు వచ్చింది, వివాహేతర సంబంధాలు కొనసాగించవచ్చు. ఇది చట్టం. దీన్ని అడ్డం పెట్టుకొని కానీ ఇంతవరకే చెప్పి ఊరుకోలే. ఈ వివాహేతర సంబంధాల వల్ల భార్య కానీ భర్త కానీ మానసిక అశాంతికి గురైతే, మానసిక వేదనకి గురైతే వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ఒకటి, ఈ గ్రౌండ్ తోటి విడాకులు కోరవచ్చు అనేది ఉంది.
ఇది వదిలేస్తున్నారు ఎవరైనా సరే, ఇది మాత్రమే పట్టుకుంటున్నారు. పోలీసులు కూడా అంతే. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, కాదండి అదేదో విడాకులు తీసుకొని చేసుకోవచ్చు ఆ దరిద్రం ఏదో. మీరు భార్య అయినా భర్త అయినా ఇలా రిలేషన్ లోకి కరెక్టే. మీరు అడిగింది వ్యాలిడ్ క్వశ్చన్. ఇది మీరు అడిగింది వ్యాలిడ్ క్వశ్చన్. సుప్రీంకోర్టు ఆ రోజు ఏం చెప్పు ఉండాల్సిందంటే, భార్య అయినా భర్త అయినా సరే ఇంకొక బంధంలోకి వెళ్ళాలి, ఇంకొక సంబంధంలోకి వెళ్ళాలి అనుకుంటే ఈ బంధాన్ని రద్దు చేసుకునే మీరు వెళ్ళండి. ఇది పురుషులకైనా స్త్రీలకైనా ఒకటే రూల్ అని ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. అసలు ఇంత గందరగోళం ఉండేది కాదు. దీనివల్ల స్త్రీలకే నష్టం. ఎట్లాగో చెప్తా మీకు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, నా భర్తకు వివాహేతర సంబంధం ఉంది అని ఒక భార్య నేను అశాంతికి గురవుతున్నాను అంటే, మరి అట్లయితే విడాకులు ఇవ్వమ్మా అంటారు సింపుల్గా. నువ్వు బాధపడుతున్నావు కదా. ఇప్పుడు ఒక చట్టం అంటే ఏంటి, ఒక న్యాయం అంటే ఏంటి, ఒక మనిషి తప్పు చేస్తే కూడా తప్పు నుంచి అతను బయటికి లాగగలగాలి. ఇప్పుడు అతను ఒక వివాహేతర సంబంధంలోకి వెళ్ళాడు అనుకుందాం, ఇది కుటుంబానికి ఇబ్బందే, అవునన్నా కాదన్నా కుటుంబానికి ఇబ్బందే. ఏ రకం ఆర్థిక ఇబ్బంది కావచ్చు, మానసిక ఇబ్బంది కావచ్చు, సామాజిక ఇబ్బంది కావచ్చు, ఇబ్బంది అయినప్పుడు అరే నువ్వు చేసే తప్పురా అనాల్సింది పోయి కోర్టు, నీకంత బాధ అయితే చెప్పమ్మా విడాకులు తీసుకో. ఇక్కడ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, అక్కడ కూడా ఇంకో మనిషి ఉన్నారు, ఆడ మనిషి ఉన్నారు, అక్కడ కూడా ఒక స్టోరీ ఉంటుంది, పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో రెండు కోణాలు ఆలోచించాలి అంతే కదండి. ఆమెకి ఒక కుటుంబం ఉంటది కదా, అక్కడ పిల్లలు ఉంటారు. ఎగ్జాక్ట్లీ అదే. అందుకే నేను ఈ అనవసరమైన ట్రాఫిక్ జాము అనవసరంగా తీసుకొచ్చారు మొన్న తీర్పు వల్ల. అసలు అడల్టరీని ముట్టుకోకుండా అయిపోయిండేది. కొన్ని దారుణమైన తీర్పులు ఇచ్చారండి. ఒక 5 సంవత్సరాల కాలంలో ఇట్లాంటి ఇంకొక 2-3 తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చింది, రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన తీర్పులే అవన్నీ. కానీ ఈ అమ్మాయి కేసు దగ్గరకు వచ్చేసరికి, మాధురి దగ్గరకు వచ్చేసరికి ఆవిడ చాలా క్లియర్గా ఒకటే చెప్తుంది, నాకు ఫ్రెండు, ఫిలాసఫరు, గైడ్ అని చెప్తుంది. ఇప్పుడు దువ్వాడ శ్రీని ఏం చెప్తున్నాడు, ఆమెకి నాకు సంబంధం ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ యాక్సిడెంట్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ లో ఇప్పుడు ఆగున్న కారును గుద్దారు. అవును. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇందాక మనం మాట్లాడుకునేది ఏమైందంటే, ఇప్పుడు ఆవిడ ఒక రకమైన ఆమె ఒకటి అనుకుంది, దువ్వాడ శ్రీనుకి కుటుంబం భయపడుతుంది, ఎవరు బయటికి రారు, దువ్వాడ శ్రీను అంటే భయం, వాళ్ళు నోరు మూసుకుని ఉంటారు, మాదే రాజ్యం అని ఆవిడ అనుకుంది, మాధురి అనుకుంది. ఇలా ఆయనకి విడాకులు అవ్వలేదు, నాకు విడాకులు అవ్వలేదు కాబట్టి దీన్ని ఇట్లా నడిపిద్దాము, పార్టీ పేరు చెప్పో ఇంకోటో చెప్పి అనుకుంది. ఇది కాస్త ఇప్పుడు గందరగోళం అయిపోయింది. పైగా ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇంతమందికి నోర్లు వచ్చేవి కాదు. ఒక రకంగా పార్టీ ఓడిపోవటం కూడా వీళ్ళకి ఒక రకమైన ఏమనాలి, అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయి తప్పులు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు నన్ను కన్ఫ్యూజ్ చేయమాకు, నేను ఎక్కువ కొట్టేస్తానంటారు సినిమాలో డైలాగు. వీళ్ళు అయోమయంలో పడిపోయి గొడవలు ఎక్కువ చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు మాధురి అనుకున్నదొకటి అయిందొకటి అయ్యేసరికి ఈ పరిస్థితిలో ఆ అమ్మాయి మనస్తాపానికి గురయ్యి నేను చచ్చిపోవాలనుకున్నాను అని ఏదో ధ్యాసలో వెళ్ళిపోతూ ఉంది. పైగా ఈమెకి కోపం ఎక్కడుందంటే, మాధురికి వాణి అందరి దగ్గర నన్ను బ్యాడ్ చేసేసింది, పార్టీలో కావచ్చు, బయట కావచ్చు, కుటుంబంలో కావచ్చు. నా విడాకులు అవ్వని భర్తకు కూడా ఫోన్ చేసేసి చెప్పింది, నన్ను ఈ విధంగా చేసేసింది, నన్ను ఒక బ్యాడ్ క్యారెక్టర్ కింద వాణి క్రియేట్ చేసేసింది అనే ఒక ఫీలింగ్లో మాధురి ఉంది. అందుకని ఇప్పుడు ఈవిడేం చేసింది అంటే, యాక్సిడెంట్ అయింది అనుకోకుండా, ఈమె ఏదో ఏమరపాటులోనో మనస్తాపంలో ఉన్నందువల్ల, డిప్రెషన్లోనో ఉండటం వల్ల యాక్సిడెంట్ అయింది. తెలివిగా దీన్ని వాణికి చుట్టాలనుకుంది. నా చావుకు ఆమె కారణం, నేను అసలు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ఆవిడే కారణము అని చెప్పింది. అది చెప్పటం వల్ల ఏమైందండి, నేనే కావాలని గుద్దాను అని చెప్పిందండి. ఇంటెన్షనల్గా చేసింది తప్పు, నేరం. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చేసినందుకు కేసు అవుతుంది ఈవిడ మీద. అంటే ఆవిడ ఆత్మహత్య చేసుకోబోయి అది జరిగిందంటారా, లేకపోతే వెళ్ళిపోయి ఆగున్న కారును గుద్దారంటారా? కాదండి, అది మామూలుగా జరిగిందండి యాక్సిడెంట్. అప్పుడే ఓకే జరిగింది. జరిగితే ఆమెకి స్పృహ వచ్చేసరికి ఆమె దీనికి చుట్టాలనుకుంది. ఇప్పుడు వీళ్ళంతా ఈ మ్యానిపులేటివ్ బ్యాచ్ కదా ఇదంతా, ఈ సెటిల్మెంట్ బ్యాచ్ అంటారు వీటిని, సెటిల్మెంట్ బ్యాచ్ కదా ఇదంతా. ఎలాగో అవకాశం దొరికింది, దీన్ని వాడదాం అనుకుంది. కాకపోతే ఈ వాడదాం అనుకునే దగ్గరే కొంచెము స్ట్రాటజీ ఫెయిల్ అయింది. ఏంటంటే ఇక్కడ ఆమె ఒకవేళ నేను ఆ వేదనలో బాధలో
నేను గుద్దేశాను అనున్నా ఎంతో కొంత ఆవిడ సేవ్ అయ్యి ఉండేది. నేను కావాలనే ఆత్మహత్య కోసం గుద్దాను అని అన్నది చూసారా? నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే నీ ఇంట్లో చేసుకోమా, లేకపోతే కొండ మీద ఎక్కి లోయలోకి దూకమ్మా, అంతేగాని రోడ్డు మీద వెళ్ళే ఒక వెహికల్ని గుద్దితే ఆ ప్రాణాలకి ఏదైనా జరిగితే ఎవరు కారణము అనేది వస్తుంది. యాక్సిడెంట్ కేసులు ఎప్పుడూ కూడా బాగా అపాయకరమైనవి కాదండి. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళు కూర్చుని వాళ్ళు యాక్సిడెంట్ కావాలని చేసుకోరు. ఇప్పుడు ఎవరినో చంపాలని యాక్సిడెంట్ చేస్తే ఇప్పుడు నడిచెళ్ళేవాడి మీద చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కావాలని గుద్దేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక వాహనాన్ని గుద్దటము అంటే అందులో వాళ్ళు పోతారో తెలియదు, కానీ నువ్వు పోయే అవకాశం ఉంటుంది కదా. ఎవరు వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోరు కదా. కాకపోతే ఈవిడేమనుకుందంటే ఈ వచ్చిన అవకాశాన్ని, ఏదో కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తాడన్నట్లు ఈమె అవకాశాన్ని ఉపయోగించుకుందాం అనుకుంది వాణి మీద కోపంతో. కానీ మీ ద్వేషము, మీ కోపము, మీ ఆలోచన లేని తనము మిమ్మల్నే ప్రమాదంలో పడేస్తాయి. అది దువ్వాడ శ్రీనైనా, వాణి అయినా, మాధురి అయినా.